ఫుడ్ పాయిజనింగ్‌ని మనము ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది అనుకొస్తే, సో, ప్రివెన్షన్ అనేది జనరల్‌గా మనం బయట తినడం అవాయిడ్ చేస్తే మంచిది. ఇక తప్పదు బయట ఫుడ్డే వచ్చింది అప్పుడు ఎక్కువ వేడి హాట్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాన్ వెజ్ స్కిప్ చేస్తే బెటర్, ఎస్పెషల్లీ బయట. బికాస్ ప్రాపర్‌గా కుక్ చేసి ఉండకపోయినా, సరిగ్గా టెంపరేచర్‌లో కుక్ చేయకపోయినా ఇన్ఫెక్షన్ త్వరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట. అండ్ బయట కూడా ఈ ఆయిలీ ఫుడ్స్, గ్రీసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా నార్మల్ లైట్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్ ఒకవేళ తప్పనిసరి తినాల్సొస్తే. అండ్ ఇంట్లో కూడా మనము ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రాపర్‌గా కడుక్కొని వండుకుంటే చాలా బెటర్. అండ్ ఇప్పుడు మనమేంటంటే ఒకరోజు చేసిన ఫుడ్ అదే రోజు ఫినిష్ చేయాలనమాట. ఒక 24 అవర్స్. సపోజ్ నెక్స్ట్ డే తినాల్సొస్తే అది రెఫ్రిజిరేటర్‌లో పెట్టేసి నెక్స్ట్ డే జస్ట్ వార్మ్ చేసుకొని తినొచ్చు. కానీ అదే మళ్ళా మోర్ దాన్ ఒకసారి రీవార్మింగ్ అట్లా చేయకూడదనమాట. అట్లా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ మనం తినే ముందు జస్ట్ నార్మల్ సింపుల్ ప్రికాషన్స్ లైక్ వాష్ అవర్ హ్యాండ్స్ అట్లా పాటిస్తే సరిపోతుంది.